చందమామ కథ జిత్తుల మారి నక్కబావ. ఈ కథ చందమామలో మొదటి సంచికలో ప్రచురితమైన మొదటి కథ. అంటే ఇది చందమామలో వచ్చిన మొదటి కథ. జిత్తుల మారి నక్కబావ. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తుల మారిది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. అందుకని మిగతా నక్కలన్నీ నువ్వు మా కులము దానివి కావు పో అన్నాయి. దాంతో మాట్లాడడం కూడా మానేసాయి. ఇక నక్కేం చేస్తుంది, అక్కడ తన ఆటలు సాగపోయే వరకు అడవికి దగ్గరగా ఉన్న ఒక ఊరికి పోయి అక్కడ ఒక మంగళ వ్యక్తితో స్నేహం చేసుకుంది. పాపం ఆ మంగళ చాలా మంచోడు. అతనికి ఈ నక్క సంగతి తెలియదు. పైగా నక్క చాలా పెద్ద మనిషిలాగా తీయగా మాట్లాడేది. అది నిజమని మంగళ నమ్మేశాడు. వాళ్ళిద్దరికీ మంచి స్నేహం కుదిరింది. ఒకనాడు నక్క మంగళతో అంది, మంగళమామ మనం పళ్ళ తోట వేసుకుంటే ఎలా ఉంటుంది? మనం తిన్నన్ని తినవచ్చు, మిగతావి అమ్ముకొని బాగా డబ్బులు పోగు చేసుకోవచ్చు అంది. పాపం మంగళకి ఈ మాటలు వినేసరికి నోరూరింది. మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి తోట వేశాడు. అక్కడక్కడ గుమ్మడి పాదులు, దోస పాదులు పెట్టాడు. తను తన పెళ్ళాం కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి చెట్లకు పోసేవాళ్ళు. నక్క పైన కర్ర పెత్తనం చేస్తూ కావలి కాస్తున్నాను అనేది. కొన్నాళ్ళకి తోట కాపుకొచ్చింది. నక్క రాత్రంతా మేలుకొని కడుపుబ్బేదాకా పళ్ళు కాయలు మెక్కేది. ఒక్క పండు కూడా కనపడిచ్చేది కాదు. ఒకనాడు మంగలి, నక్కబావ తోటలో కాయలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఇప్పుడెక్కడవి, వానాకాలం వస్తేగా దొరికేది అన్నది నక్క. పాపం మంగలి నమ్మాడు. వానాకాలం వచ్చాక అడిగాడు, వానాకాలంలో కాయలు ఎక్కడన్నా ఉంటాయా? చలికాలం రావాలి అంది నక్క. చలికాలం వచ్చినాక అడిగితే, పిచ్చోడా, చలికాలంలో కాయలు దొరుకుతాయా? పిందెలుంటాయి, ఎండాకాలంలో అడుగు అని ఇట్లా ఏదో ఒక సాకు చెబుతూ మంగలిని ఒక్క కాయ కూడా తిననివ్వలేదు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. కాయలు గాసినాయి. నక్క ఒకనాటి రాత్రి అడవికి పోయి మిగతా నక్కలతో చుట్టరికం కలుపుకోవాలని వాటన్నిటినీ విందుకు పిలిచింది. అవి వచ్చి పొట్ట పట్టినన్ని తిని మిగతావి తుంచి కొరికి మట్టిలో పారేసి వెళ్ళిపోయాయి. పాపం మర్నాడు పొద్దున మంగళొచ్చి తోట చూసుకుంటే కళ్ళ వెంబడి నీళ్ళొచ్చినాయి. చెట్లకి ఒక్క కాయ కూడా లేదు. ఒక్క మూల మాత్రం గుమ్మడి పాదుకు ఒక గుమ్మడికాయ ఉంది. అది కూడా ఆకులు కమ్మి ఉండడం వల్ల కనపడటం లేదు. నక్క చేసిన మోసానికి దాన్ని దండించాలనుకున్నాడు మంగలి. ఇంట్లోకి పోయి మంగళ కత్తులు తెచ్చి బాగా సానబెట్టి గుమ్మడికాయకి చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనపడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు రాత్రి తీరిగ్గా నక్కొచ్చింది. దానికి బాగా ఆకలేస్తుంది. తోటలో కాయలన్నీ తోటి నక్కలు అప్పటికే పాడు చేసాయి కదా. తోటంతా గాలించడం మొదలుపెట్టింది. ఆఖరికి ఆ గుమ్మడికాయ కనపడింది. అది అత్యాశతో ఒక్కసారిగా గుమ్మడికాయ మీదకు దూకింది. ఇంకే దాని ఒళ్ళంతా తెగిపోయింది. నెత్తురు కారడం మొదలుపెట్టింది. ఒళ్ళంతా మంటలు. కాళ్ళు ఈడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చుంది. చాలాసేపటి దాకా నెత్తురు కారిపోతూనే ఉంది. ఇక ఇలాంటి తప్పుడు పని చేయకూడదని మనసులో అనుకుంది. మంగళని దొంగ మొండా కొడుకు అని తిట్టింది. ఎన్ని తిట్టినా ఎవరిని తిట్టినా దాని నొప్పి తగ్గుతుందా? నెత్తురు కారకుండా ఉంటుందా? నెత్తురు కారడం ఆగిన తర్వాత బయలుదేరదాం అనుకుంది. కానీ ఆ నెత్తురు ఎండి గడ్డగట్టి అందులో ఇరుక్కుపోయింది. అందులోంచి కదలలేదు, మెదలలేదు. నక్కకి మంగళ మీద భలే కోపం వచ్చింది. నన్ను ఇందులోంచి బయటికి రానియ్యి, వీడి పని పట్టకపోతే అని శపథం చేసింది. పాపం ముందు ఇది బయటపడితే కదా మంగళ పని పట్టడానికి. అబ్బాయిలు, అమ్మాయిలు, మనం కూడా చూద్దాం నక్క మంగళ వ్యక్తి పని ఎలా పడుతుందో.